గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, బలరాం నాయక్ గారి నాయకత్వం, బలరాం నాయక్ గారి నాయకత్వం, బలరాం నాయక్ గారి నాయకత్వం, డాక్టర్ రామచంద్ర నాయక్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. డాక్టర్ రామచంద్ర నాయక్ గారి నాయకత్వం. నమస్కారం. నా పేరు కసిరెడ్డి గురుపాల్ రెడ్డి, జిల్లా మహబూబాద్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. మాది పెద్దముప్పారం గ్రామ పంచాయతీ, మండలం దంతాలపల్లి, జిల్లా మహబూబాద్, నియోజకవర్గం డోర్నకల్. మేము ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో, బలరాం నాయక్ గారి మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దముప్పారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో మేమున్న 6 గ్యారెంటీలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నమ్మకం చేసుకొని ఈరోజు కూడా మాకు మంచి స్పందన కలిగింది. మరియు కూడా కేంద్రం ప్రభుత్వం బీజేపీ చేసే ద్వంద్వ వైఖరిని ఇక్కడున్న ప్రజలందరూ బీజేపీని ఇంటికి తోలాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో మాకు మంచి సహకారం అందిస్తున్నారు. మరియు బలరాం నాయక్ గారు అయితేంది గతంలో చేసిన అభివృద్ధి పనులు, కేంద్రం నుంచి తీసుకొచ్చిన కేంద్రీయ విశ్వవిద్యాలయం కావచ్చు, రోడ్లు కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కూడా బలరాం నాయక్ గారు తీసుకొచ్చారు. వారి అభివృద్ధి పదంలో వారు నడిపిస్తారని ఇక్కడున్న గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు విశ్వసించి వారిని అత్యధిక మెజార్టీతోటి పార్లమెంట్లో 1,80,000 2 లక్షల వరకు మెజార్టీతో గెలిపించాలని ఇక్కడున్న కార్యకర్తలు మరియు ఓటర్లు కూడా కంకణబద్దులై ముందుకు పోతున్నారు. దానికి తోడు ఇక్కడున్న మా కార్యకర్తలు కూడా మాకు మంచి సహకారంతో కాంగ్రెస్ ఉన్న గ్యారెంటీలను అమలు పరుస్తారనే నమ్మకంతో మేము ముందుకు పోతున్నామని. ఆ ప్రతిపక్షంలో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు రుణమాఫీ 5 సంవత్సరాల నుండి కూడా రుణమాఫీ చేయలేకపోయారు. మరియు ఈ గతంలో ఎంప్లాయీస్కి నెల అయిపోయిన తర్వాత కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంది. అంతకుముందు ఎంప్లాయీలు ఏంటంటే, ఒక కిరాణా షాపు పోయి కిరాణం తీసుకోవాలన్నా కూడా ఆయన భార్య ఎట్లా పోవాలి, ఒక ఎంప్లాయీ భార్య, ఒక టీచర్ కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, వాళ్ళు ఈసడించుకునేది. ఏమైందండి, నెల రోజులు అయినాయి, మాకు ఇంతవరకు మాకు డబ్బులు ఇవ్వలేదంటే, మాకు నౌకరు రాలేదంటే మీరే నౌకరు చేస్తారని వాళ్ళని ఈసడించుకునేది. ఈరోజు అట్లా కాదు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ముందు ఎంప్లాయీస్ ఏదో ఒక రోజు అయితే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిందే కదా, అదేదో లాస్ట్కి ఎందుకు ఇవ్వాలనేది ఒక మంచి మనసుతోటి, మంచి ఆలోచనతోటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, రెవెన్యూ మంత్రి కావచ్చు, వీళ్ళు ఏదో ఒక రోజు శాలరీ ఇచ్చేదే కాబట్టి అదేదో మొదటి రోజు ఇద్దాం, వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఉంటారు, వాళ్ళకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఒక మంచి ఆలోచనతో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 1వ తారీఖే శాలరీలు పడతాయి. దానికి తోడు ఓల్డేజ్ పెన్షన్స్ కూడా గతంలో కేసీఆర్ ఎప్పుడు ఇచ్చేది, ఇతను 2 నెలలకోసారి ఇచ్చేది, లేకపోతే 1 నెల ఎగ్గొట్టిండు. ఈరోజు అట్లా కాదు, ప్రతి నెల 5 లోపల వాళ్ళకు కూడా ఓల్డేజ్ పెన్షన్స్ ఇస్తాను. మూడోది ఏంటంటే, నిన్నటిదాకా ఏమని మా ప్రగల్భాలు వక్కిరు టీఆర్ఎస్ వాళ్ళు, రైతు బంధు ఇవ్వలేదు అన్నారు. రైతు బంధు ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఆల్ అందరి రైతులకు పడింది. ఏమాత్రం కూడా దాంట్లో సందేహం లేదు. నెక్స్ట్ వచ్చే నెల జూన్ మొదటి వారంలోనే 7,500 రూపాయలు ఫర్ ఎకర్ ఇస్తానన్న ప్రకారం కూడా మా సీఎం గారు ఆలోచనలో ఉన్నారు. ఆగస్టు 15 లోపు కూడా 2 లక్షల రుణమాఫీ రైతులకు. 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాలు, మొదటి 5 ఏళ్ళు ఏమన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం, మేము నిన్ననే కదా వచ్చింది, నిన్ననే కదా నడతాను, ఇప్పుడే కదా ఉరికేది ఎక్కడ, అదంతా అని రైతులు మభ్యపెట్టి వాడు 100 రూపాయలు తెచ్చుకుంటే అది 1000 రూపాయలు అయింది మిత్తితోటి కూర్చొని. ఈ రోజు వాళ్ళు చెప్తారు కదా రుణమాఫీ చేయలేదు అంటే, రుణమాఫీ 15వ తారీఖు ఆగస్టు 15 నాడు ఎట్టి పరిస్థితుల ప్రతి రైతుకు, ఏ రైతుకైతే 2 లక్షల వరకు ఉందో అంతా క్లోజ్ చేసి కొత్త రుణాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు పోతుంది. 2 లక్షల రుణమాఫీపై హరీష్ రావు అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి, నేను రాజీనామా లేఖ తీసుకొచ్చుకుంటానా, మీరు సిద్ధమా అని మా రేవంత్ రెడ్డి గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని వారు అన్నారు. ఈరోజు హరీష్ రావు రెడీలో పెట్టుకోవాలి, రాజీనామా పత్రం రెడీలో ఆగస్టు 15 నాడు తీసుకొని వచ్చి మళ్ళీ ఆయన జీవితంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయవద్దు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం.
వేరే ప్రభుత్వానికి ధైర్యం స్థైర్యం ఉండదు. గతంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్పింది, రుణమాఫీ చేస్తే మోడీ ఏం చెప్పిండు, 15 లక్షలు ఇస్తారన్నాడు. 15 లక్షలు వేయలేకపోయింది. అదే యూపీఏ గవర్నమెంట్లో అప్పుడు ₹1,00,000 రుణమాఫీ వరకు చేసిర్రు. ఆ రోజు కూడా చెప్పిన ప్రకారమే చేసిర్రు. ఉపాధి హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే. వీళ్ళు దానికి ఏమైనా కొనసాగింపుగా మేము చేస్తామని చెప్పడే తప్ప బీజేపీ గవర్నమెంట్ చేత కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండదు. ఈ పార్లమెంట్ ఎన్నికలతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాకావికాలమై ఎక్కడో అక్కడ చెట్టుకోడు పుట్టకోడు హరీష్ రావు ఎక్కడ దోలాడుకోవాలో. ఇక కేసీఆర్ అయితే ఇక ఫామ్ హౌస్కే పరిమితం. ఇక డ్రామారావు అయితే మాత్రం ఇక ఆయనకు ఎక్కడ దిక్కు లేదు దివాన్ లేక గాలిలో తిరుగుతాడు. ఇక కవితమ్మ బయటికి రానే రాదు. ఇక కవితమ్మ ఏమైనా అలానే కాలక్షేపం చేయాల్సిందే. అక్కడ ఒక భగవద్గీత తీసుకొని రామకృష్ణ అనుకుంటే దాన్ని చదువుకుంటూ ఉండాల్సిందే. ఇక ఆమె బయటకు వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు ఎమ్మటే చుట్టుముట్టి వాళ్ళను నానా భూస్థాపితం చేసే వరకు ఇక్కడ ఉన్న ప్రజలు ఊకోరు. తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు అనుకున్నారు. తెలంగాణ ప్రజలు మా తెలివి కల్లోళ్ళు. ఆ నిర్ణయంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేసిర్రు. ఇప్పుడున్న పార్లమెంట్లో కూడా మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ 14 సీట్లను మేము కేంద్రానికి పంపిస్తాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ మందుకో డబ్బులకో ఎరచూపి ఓట్లు అడుక్కునే వాళ్ళం కాదు. మేము ఏమైనా కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ మభ్య పెట్టినట్టు మేము అట్లా మభ్య పెట్టాం. 3,50,000 ఇండ్లు ఆల్రెడీ ప్రతి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారు అలాట్ చేసిర్రు ఇందిరమ్మ ఇండ్లు. కాకపోతే ఏంటంటే ఎన్నికల కోడ్ పడ్డది కాబట్టి అది ఆగింది. మేము ఏమైనా అభివృద్ధి పనులు చూపించే మేము ఓట్లాడుకుంటామే తప్ప మేమేదో మందు మద్యం వాళ్ళకి చూపించి మేము ఓట్లాడుకునే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఇక రాదు, ఇప్పుడు కూడా రాలేదు, ఎప్పటి కూడా లేదు. ఓటర్లకు కావచ్చు, మా కార్యకర్తలకు కూడా చాలా అలర్ట్గా ఉండాలని మేము కోరుతున్నాము. ఒకటేంటంటే వాళ్ళు ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఓడిపోయిన ప్రెస్టేషన్లు ఉన్నారు. మందు డబ్బులు ఎరచూపి ఓట్లు తీసుకోవాలి, ఓట్లు దండుకొని మళ్ళీ ఈ ఓటర్లను ఆగం చేయాలని ఒక ఆలోచనతోటి దుర్బుద్ధితోటి తిరుగుతుండ్రు. దాన్ని మనం పసిగట్టి వాళ్ళకు ఎట్టి పరిస్థితిలా వాళ్ళ డబ్బుకు మద్యానికి లొంగవద్దు. మీరు అభివృద్ధిని చూసి అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు మీద ఓటేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా.